కోసం నా బిడ్డలు ఉన్నది చెప్పమని చెప్పండి. ఎలా వచ్చింది ఎలా పోయింది నాకేమైనా పరిచయం లేదు సార్. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు నా పైన ఆరోపణలు చేశారు. చెరుకు గుర్తు కలిసి అతను కానీ మున్స్వామి అది కానీ గిరి కానీ వీళ్ళంతా నా పైన టికెట్ రాకూడదు, టికెట్ వస్తే ఓటు కొట్టని కూడా ఆరోపణ చేశారు వాళ్ళు. ఆదిమూలం గారు ఒక నిమిషం చెప్పండి. ఆమె ఆరోపణలు చేయడం లేదు, వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియో మీరు చూసారా లేదా? ఆమెను అడగండి. నాకు ఆమెకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. దేవుడి సాక్షి నా బిడ్డ సాక్షి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆమె చెప్పమని చెప్పండి. ఎటువంటి చిన్న ఆరోపణ లేదు. ఆదిమూలం గారు ఇక్కడ ఆమె ఆరోపణలు మాత్రమే చేయట్లేదు, కొన్ని వీడియోలు ఆమె రిలీజ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఆ వీడియోలో ఉన్నది మీరా కాదా చెప్పండి ఫస్ట్. సార్ ఇప్పుడు ఒక మండల అధ్యక్షులుగా నాతో రావడం పోవడం తప్ప నాకేముండదు సార్. దేవుడి సాక్షి నా బిడ్డల సాక్షి చెప్తాను. మహిళా అధ్యక్షురాలు ఆమె పార్టీలో మహిళా అధ్యక్షులుగా నాతో రావడం, సార్ సార్ని పిలవడం, ఇది చేయండి సార్ అది అని చెప్పడం, రావడం పోవడం మీటింగ్ మాట్లాడడం తప్ప నాకేం లేదు సార్. ఆమెను అడగండి. నాకేమైనా డిఫరెన్స్ ఉంది ఆమెను అడగండి. నా బిడ్డ సత్యం చేపిస్తాను, ఆమెను సత్యం చేయమని చెప్పండి సార్. ఆదిమూలం గారు చెప్పడం కాదు, వీడియోలో మీరు చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా ఉంది కదా, మరి వీడియో మీరు చూసారా లేదా? దాని పట్ల ఏంటి క్లియర్ గా కనిపిస్తున్నారు? అది కాదు సార్, నేను ఏమైనా తప్పు చేసింది ఆమెను అడగండి. ఆమె మనసు వదిలేస్తున్నాను సార్. దేవుడు ఉంటాడు సార్, ధర్మం గెలుస్తుంది సార్. నేను నమ్మి ఆమె ఒక సిస్టర్ మరి నాకు వచ్చింది పోయింది, కానీ ఏనాడు కూడా ఆమె ఒక చిన్న మాట అనేవాడు కాదు. ఇంత ఘోరంగా చిత్రీకరించి ఒక శాసనసభ్యుడి పైన ఈ నియోజకవర్గం చేస్తున్నారంటే దీని వెనుక భారీ కుట్ర ఉందని చెప్పి మీకు సవనీగా మనం చేస్తున్నాం. కుట్ర తప్ప ఇంకేమీ లేదు సార్. సార్ మీరు కుట్ర అంటున్నారు, విజువల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మీకు పెళ్లి అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు అక్కడ లాడ్జికి వెళ్లాల్సి వచ్చింది, అందులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా సార్. ఆమె ఎలా తీసుకుందో దేవుడు తెలియాలి సార్. అది దేవుడే చూసుకుని మార్పింగ్ ఎట్లా చేస్తుందో దేవుడు తెలియాలి సార్. నాకు ఇన్నోసెంట్ ఇగ్నెంట్ నేను. ఆమె అడగండి సార్, నా కాన్ఫిడెన్స్ అడగండి, ఎవరిని అడగండి. ఇది పుట్ట జరిగిన తప్ప ఇంక వేరే లేదు. నేను శాసనం గెలిచిన నుంచి నా పైన పుట్ట పెట్టుకున్నారు. కుట్ర వేరు, ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. విజువల్ రూపంలో కనిపిస్తుంది కదా, సూటిగా బిగ్ టీవీ అడుగుతుంది మిమ్మల్ని, ఆ విజువల్స్ లో ఉన్నది మీరా కాదా? మీరే అయితే అక్కడ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ కూడా తప్పు చేయలేదు. ఆమె వరలక్ష్మి కానీ అడగండి. నేనేమన్నా ఆమె ఏదైనా చేసుకుంటే భగవంతుడు నాకు శిక్ష పడతారు. మీ మా కాన్స్టిట్యూన్స్ ఎవరైనా అడగండి, నేను ఎలా వంటి తెలుసుకొని మీరు చేయండి సార్. ఆమెను అడగండి సార్. నా క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఏమిటో ఆమెను అడగండి. ఆమెను అడుగుతాం. ఆదిమూలం గారు ఆమెను అడుగుతాం. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆమె మీకు తెలుసా తెలీదా? సార్ మండల మహిళా అధ్యక్షులు సార్ నియోజకవర్గం. నేను పెట్టాను కదా సార్. గతంలో నేను పార్టీలో ఎప్పుడో పెట్టారు. అది నేను వైఎస్ఆర్ ఇంటికి వచ్చాను కాబట్టి వాళ్ళందరూ యాంటీ చేస్తారు. ఆమె తిరిగింది అంతే. ఏ పని కాలం వచ్చి రాసుకొని పో చేసుకొని పోయి చెప్పినారు తప్ప నాకు ఎలాంటి ఆలోచన లేదు. కుట్ర మార్పింగ్ చేస్తున్నారు సార్. ఇది 100% కుట్ర సార్. ఇది కుట్రలో భాగ్యస్వామ్యం తప్ప ఇంకేం లేదు సార్. ఆమెను మనసాక్షి చెప్పండి సార్. వాళ్ళ బిడ్డలు పెట్టుకున్నారు, నా బిడ్డలు పెట్టుకున్నారు, సత్యం చేస్తారు. ఆదిమూలం గారు ఒక విషయం చెప్తున్నాను, ఒకటి గమనించండి. మీరు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యే మీరు. ఈ వీడియో పైన గతంలో మీరు పనిచేసినటువంటి వైసీపీ నాయకులు ఆల్రెడీ దాడి స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏం సమాధానం చెప్తారు? మీ కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్తారు? మీ వైఫ్ కి ఏం సమాధానం చెప్తారు? సార్ నేను ఏదాని తప్పు లేదు. సూర్యుని ప్రమాణం చేసి చెప్తాను. భగవంతుడు ఉన్నాడు, ధర్మం ఉంటుంది. అది గౌరవ చంద్రబాబు పైన ముఖ్యమంత్రికి నాకు అత్యంత విశ్వాసం ఉంది, పార్టీలకు విశ్వాసం ఉంది, పార్టీ కేడర్ ప్రమాణం ఉన్నారు. ఎవరికి ద్రోహం చేయని ఇది కుట్ర మాత్రమే చెప్తున్నాను తమకి. కుట్ర ఎట్లా అంటారు సార్? ఆరోపణలు వేరు, కుట్రలు వేరు. ఫస్ట్ ఒకటే చెప్పండి, ఆమె మీకు తెలుసా తెలీదా? మీరు ఆమెతో పాటు లాడ్జికి వెళ్ళారా లేదా? సో అందులో ఉంటుంది మీరా కాదా? ఈ మూడు చెప్పండి. పొలిటికల్ సార్, ఇది పొలిటికల్. నా పైన కుట్ర పెట్టారు, కుట్ర చేశారు. ఆమె ఏనాడు ఒక మాట అన్నవాడు కాదు. దేవుడిని మీరు ప్రమాణం చేసి చెప్తున్నాం. సరే, ఇక్కడ ప్రమాణాలకి వాగ్దానాలకి ఇక్కడ సంబంధం లేని విషయంగా క్లియర్ గా కనిపిస్తోంది. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ విజువల్స్ లో ఉన్నది మీరా కాదా? ఆ సదరు వ్యక్తి మీకు తెలుసు అని కూడా మీరు చెప్తున్నారు. ఆమె చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పింది. అర్ధరాత్రి పూట కూడా మెసేజ్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, చెల్లి అని చెప్పి